టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి షూటింగ్లు జరపొద్దని నిర్ణయించింది. ఎలాంటి సినిమా షూటింగ్లకు అనుమతి ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. తెలుగు సినీ పరిశ్రమలోని 24 విభాగాల ఫెడరేషన్లోని అన్ని యూనియన్లు ఏకపక్షంగా సమ్మెకు పిలుపునివ్వడంతో ఫిలిం ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకుంది. వారితో ఎలాంటి చర్చలు సంప్రదింపులు చేయకుండా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దూరంగా ఉండాలని సూచించింది. అంతేకాకుండా స్టూడియోలు, అవుట్డోర్ యూనిట్లు, మౌలిక వసతుల యూనిట్ సభ్యులు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించకూడదని తెలిపింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది. టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో షూటింగ్లన్నీ కూడా ఆగిపోనున్నాయి. ఇకపై ఎలాంటి షూటింగ్లు జరపొద్దని కూడా నిర్ణయించింది. అయితే మనం గత కొన్ని రోజులుగా కూడా చూస్తూనే ఉన్నాము. 30% వరకు కూడా వేతనాలు పెంచాలి అని చెప్పి కూడా డైలీ కార్మికులు ఎవరైతే ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు సమ్మెకు పిలుపునివ్వటం జరిగింది. ఆ తర్వాత 30% పెంచడం కుదరదు, 5% పెంచుతామని కూడా మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఈ విషయం చిరంజీవి దాకా వెళ్ళటము, నిర్మాతలు వెళ్ళటం జరిగింది, వాళ్ళతో మాట్లాడటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా 3 రోజులుగా దీన్ని పరిశీలించుకోవాలి, అదేవిధంగా దీన్ని మొత్తం కూడా కొలిక్కి తీసుకొని రావాలని చిరంజీవి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ సినిమా విభాగంలో ఉండేటువంటి 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన వాళ్ళు సమ్మెకు పిలుపునివ్వడంతో ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏ షూటింగ్లు జరపొద్దని కూడా నిర్ణయించింది. ఎలాంటి సినిమా అయినా, అది ఎంత పెద్ద సినిమా అయినా, ఎంత చిన్న సినిమా అయినా, ఎలాంటి షూటింగ్ అయినా సరే ఆ షూటింగ్కి అనుమతి ఇవ్వద్దు అనే ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా కనుక ఒకవేళ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి మీద కఠిన చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు సినీ పరిశ్రమలోని 24 విభాగాల ఫెడరేషన్లోని అన్ని యూనియన్లు ఏకపక్షంగా ఈ సమ్మెకు పిలుపునిచ్చారు. ఇక ఏకపక్షంగా అన్ని యూనియన్లు కూడా సమ్మెకు పిలుపునివ్వడంతో ఫిలిం ఛాంబర్ ఈ నిర్ణయం తీసుకుంది. వారితో ఎలాంటి చర్చలు సంప్రదింపులు చేయకుండా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు దూరంగా ఉండాలి అని చెప్పి కూడా సూచించడం జరిగింది. ఇక అంతేకాకుండా స్టూడియోలు, అవుట్డోర్ యూనిట్లు, మౌలిక వసతుల యూనిట్ సభ్యులు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అనుమతి లేకుండా ఎలాంటి సేవలు అందించకూడదని తెలిపింది. సో కొన్ని స్టూడియోస్ ఇవన్నీ అవుట్డోర్లో ఉంటాయి, అక్కడ కూడా కొన్ని షూట్స్ జరుగుతూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోకుండా ఎలాంటి షూటింగ్లకు కానీ వేటికి కూడా అద్దెకి ఇవ్వద్దని చెప్పి వాళ్ళకి కూడా ఇప్పుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవన్నీ ఎప్పటి వరకు అమల్లో ఉంటాయంటే తదుపరి ఆదేశాలు మళ్ళీ ఫిలిం ఛాంబర్ ఎప్పుడైతే తదుపరి ఆదేశాలు ఇస్తుందో అప్పటి వరకు కూడా ఇప్పుడు ఏవైతే ఆంక్షలు పెట్టారో ఈ ఆంక్షలన్నీ కూడా అమల్లో ఉన్నాయి. ఇవి కాదని ఎవరూ కూడా షూటింగ్లు జరపకూడదు. ఈ మేరకు కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేయడం జరిగింది. మరలా కూడా ఆదేశాలు వచ్చేంత వరకు అప్పటి వరకు ఎవరు కూడా షూటింగ్స్ తిరిగి ప్రారంభించకూడదు, షూటింగ్స్ కోసం అద్దెలకు ఇవ్వకూడదు, ఏ స్టూడియోస్ కూడా అద్దెలకు ఇవ్వకూడదు షూటింగ్స్ కోసం. సో 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన వాళ్ళు సమ్మెకు పిలుపునివ్వడంతో ఈ నిర్ణయం తీసుకోవటం అయితే జరిగింది. ఈ నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది.